Good morning, everyone. Yeah, good morning. So just please confirm whether you are able to see my screen and my audio is audible. Yeah, audible, Srin. Okay, thank you. Fine. So మన లాస్ట్ సెషన్ మనం ఏం డిస్కస్ చేసామంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ we can capture the detailed information for each and every transaction. సో ఇప్పుడు మనం ఫైనల్ గా మన దేనికి ఇవన్నీ మనం చూస్తున్నామంటే we wanted to record the transaction in the application. So if you wanted to record the transaction application, we need to have primary ledger. So primary ledger accounting book lone manam record chesedi primary ledger. Okay. So మన transactions primary ledger record cheyalante primary ledger will determine 4 C's primarily. Okay, currency, calendar, chart of accounts and convention method. So ఇప్పుడు మనం chart of accounts discuss చేస్తున్నాము. Chart of accounts will be nothing but a accounting structure of an organization. Okay, chart of account nothing but accounting structure of an organization. Okay, ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేసామంటే సో ఆ ట్రాన్సాక్షన్ అనేది ఏ కంపెనీకి, ఏ డిపార్ట్మెంట్కి, ఏ అకౌంట్. సో ద ట్రాన్సాక్షన్ బిలాంగ్స్ టు విచ్ కంపెనీ, విత్ ఇన్ ద కంపెనీ ఫర్ విచ్ డిపార్ట్మెంట్, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ which account, whether it is a rent or salaries or payroll, or it would be expense account, or it would be any administrative expenses, revenue, that kind of accounting details we will capture here. Okay, so last session lo manam em discuss chesamo, application lo manamu value sets ni ela create cheyalo chusamo. So value sets ante enti, మనకు అది న్యూమరిక్ క్యారెక్టరా లేక ఆల్ఫా న్యూమరికా, క్యారెక్టరా, టెక్స్టా, ఆ ఇన్ఫర్మేషన్ మన అప్లికేషన్ తీసుకోవాలి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము క్రియేట్ చేసాము. మనం ఏం క్రియేట్ చేసాము, టోటల్ 4 సెగ్మెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ డిఫైన్ చేసాము. మ్యాక్సిమం ఎన్ని సెగ్మెంట్స్ డిఫైన్ చేయొచ్చు, వీ కెన్ డిఫైన్ మ్యాక్సిమం 30 సెగ్మెంట్స్ యాజ్ పర్ ద Oracle. 2 are mandatory. What are those? 2 segments are mandatory. One is company or a balance segment or account. These 2 are mandatory. ఈ రెండు లేకుండా మనం అసలు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయలేము. మినిమం these 2 required. Maximum 30 segments we can create. But as per Oracle recommendation, we have to go with less number of segments. ఎందుకంటే సో దట్ మనకి లెస్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ కనుక వెళితే మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూ కానీ లేదంటే ఏదైనా ట్రాన్సాక్షన్ ట్రాక్ చేయాలనుకున్నా కానీ మనం ఈజీగా ట్రాక్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు రిపోర్టింగ్ అప్పుడు. ఓకే ఫైన్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ 4 సెగ్మెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్. కంపెనీ, కాస్ట్ సెంటర్ ఆర్ డిపార్ట్మెంట్. Okay, department can be created as cost center. Okay, department or division, cost center, account or future. Okay, as a first step కింద మనం ఏం చేసాము, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సిస్టమ్ లో మనం డిఫైన్ చేసాము. సో మనం నిన్న లాస్ట్ సెషన్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిఫైన్ చేసాము, కంప్లీట్ అయిపోయినది. సో 4 సెగ్మెంట్ వాల్యూ సెట్స్ డిఫైన్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఈస్ డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు డిఫైన్ దిస్ స్ట్రక్చర్ ఫర్ అవర్ ఆదిత్య బిర్లా గ్రూప్. ఓకే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ టాటా అని తీసుకున్నాను, బట్ ఇది ఏదైతే నేను ఇక్కడ స్ట్రక్చర్ ఈ వాల్యూస్ ఇది చేశానో యాజ్ ఇట్ ఈస్ గా మన బిర్లా గ్రూప్ కి నేను
విత్ వాల్యూస్ తో ఈ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే నేను ఈ వాల్యూస్ డిఫైన్ చేశానో ఈ వాల్యూస్ యూజ్ చేసుకొని నేను ఒరాకిల్ అప్లికేషన్ లో జర్నల్ ఎంట్రీస్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా పేమెంట్స్ కానీ, ఇన్వాయిసెస్ కానీ ప్రతిదీ నేను ఈ కాంబినేషన్ యూజ్ చేసుకొని నేను ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తాను. ఎట్ ద ఎండ్ వై వీఆర్ క్రియేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టు రికార్డ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. ఓకే ఫైన్. యాజ్ ఎ స్టెప్ 2 లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్, మీరు నిన్న లాస్ట్ క్లాస్ స్టెప్ 1 డిఫైన్ వాల్యూ షీట్ అని చేశారు కదా, దాని కంటిన్యూషన్ గా స్టెప్ 2 అని పెట్టుకొని డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్. Go to application, log in with the user, log in with the implementation user, provide password, click on sign in. Okay, go to right side top, settings and action, username, click on username, go to setup and maintenance task, go to setup and maintenance task, okay, ensure that we have selected financial offering. Okay, setup financial offering, select financials offering, come to functional area, financial reporting structure, financial reporting structure. Now what we are going to create? We are going to create define chart of account structure. Go to manage chart of account structure task. Click on manage chart of account structures. Click on manage chart of account structure. So ఇక్కడ నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నిన్న నేను చెప్పాను ఈ పాయింట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి డిఫైన్డ్ బై యూజింగ్ అకౌంటింగ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అనే పాయింట్ చెప్పాను నేను. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ click on search. This is the accounting flex field which was Oracle seeded one. Okay, chart of accounts can be defined by using accounting flex field structure. Okay, ఇది ఎలా వచ్చింది నాకు? Click on search. By default Oracle provide చేసింది. Click on search, select this one, select flex field name, select flex field name. Just నేను select అంటే just దాని మీద క్లిక్ చేశాను అంతే. Click on manage structures. Click on manage structures. Okay, సో నేను ఎందుకని నేను ఒకటికి 2 సార్లు నేను ఆ నావిగేషన్ నేను చెప్తున్నానంటే, మీకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీరు సిస్టమ్ మీద కూర్చుంటే ఇప్పుడే మీరు రాసుకుంటే మీకు నెక్స్ట్ టైం మళ్ళీ మీరు రికార్డింగ్ వెళ్ళి గోత్రూ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, బెటర్ ఇప్పుడు జరిగేటప్పుడే మీరు నోట్స్, రన్నింగ్ నోట్స్ అనేది పెట్టుకొని పక్కన పెట్టుకొని రాసుకుంటే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ విని మళ్ళీ నోట్ చేసుకోవాల్సినంత అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే ఫైన్. సో once we go to manage structure, click on create. So మనం chart of account structure create చేస్తున్నాం కాబట్టి we have to create. Click on create. Okay, provide the structure code name. I will provide ABCOA structure. సో నేను అన్ని ప్రిఫిక్స్ AB తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో దట్ నా ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పని
ఏబితో స్టార్ట్ చేస్తున్నాను. ప్రొవైడ్ నేమ్ యాజ్ ఏబి, చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్, డిస్క్రిప్షన్ ఏబి, చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్. స్టార్ మార్క్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అని, స్టార్ మార్క్ లేకపోతే అది మీరు ఫీల్డ్స్ ఎంటర్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్స్ ఆప్షనల్. బట్ స్టార్ మార్క్ ఉండి మీరు ఎంటర్ చేయకపోతే సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు మూవ్ నెక్స్ట్. ఫైన్. సో ఎంటర్ స్ట్రక్చర్ కోడ్ ABCY స్ట్రక్చర్, ప్రొవైడ్ నేమ్, description. Provide name, description. Fine. ఇక్కడ మనకి డీలిమిటర్ అని స్టార్ మార్క్ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ఇట్ మీన్? డీలిమిటర్ క్యారెక్టర్ ఆర్ సింబల్ యూజ్డ్ టు విజువల్లీ సపరేట్ డిస్ప్లేడ్ సెగ్మెంట్ వాల్యూస్. సో ఇక్కడ మీకు ఆడ నోట్ కనిపిస్తుంది కదా, సింప్లీ ఏంటంటే మనకి కంపెనీ కానీ డిపార్ట్మెంట్ కానీ అకౌంట్ ఫ్యూచర్ వాల్యూస్ వీ నీడ్ టు సెగ్రిగేట్ విత్ ద డీలిమిటర్. అంటే వెదర్ మనం ఇది డాట్తో మనము సపరేట్ చేయాలా, లేకపోతే ఐఫోన్తో సపరేట్ చేయాలా, ప్లస్తో సపరేట్ చేయాలా, ఎలా మనము సపరేట్ చేయాలి. ఇక్కడ నేను డాట్తో పెట్టాను. ఇక్కడ 1000 డాట్, 100 డాట్, ఇట్లా డాట్ పెట్టాను. సో డాట్ కావాలా, లేకపోతే ఇట్లా ఐఫోన్ లాగా కావాలా? సో ఎలా మీరు డీలిమిటర్ చేయాలి? డీలిమిటర్ ఈస్ simply we can say how you want to segregate with which delimiter. Okay, I will say dot. So delimiter I am selecting as dot. Select dot delimiter. Okay, fine. So once మన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత click on save. Click on save. Okay, click on save. Then come to segment section. Come to segment section. So నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమని తీసుకున్నాను? What we are going to create 4 segments. ఓకే, కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్, ఫ్యూచర్ సెగ్మెంట్స్ మనం డిఫైన్ చేస్తున్నాము. ఏం డిఫైన్ చేస్తున్నాము ఇక్కడ? వీటన్నిటిని సెగ్మెంట్స్ అంటాము. వీటి లోపల ఉండే వాటిని వాల్యూస్ అని అంటారు, సెగ్మెంట్ వాల్యూస్. ఓకే, ఫైన్. సో ఎలా సిస్టంలో మనం క్రియేట్ చేస్తారు ఏంటనేది చూద్దాము. కమ్ టు సెగ్మెంట్ సెక్షన్, క్లిక్ ఆన్ క్రియేట్. Click on create button. Provide segment code AB company. Provide segment code AB company. ఇది API నేమ్ బై డిఫాల్ట్ ఏది వస్తే అదే తీసుకోండి. ఓకే, మాడిఫై చేయడానికి ఏం చేయకండి, జస్ట్ ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంటుంది. ప్రొవైడ్ నేమ్ యాజ్ AB company. Description AB company. Provide name AB company. Description AB company. Sequence number. సో ఇప్పుడు ఇది కంపెనీ అనేది మనకి ఏ సీక్వెన్స్ లో వస్తుంది? యాజ్ ఎ ఫస్ట్ సీక్వెన్స్. తర్వాత కాస్ట్ సెంటర్ ఆర్ డిపార్ట్మెంట్ అనేది సెకండ్ కావాలి నాకు. తర్వాత అకౌంట్ థర్డ్ కావాలి, ఫ్యూచర్ ఫోర్త్ కావాలి. సో ఎంటర్ సీక్వెన్స్ యాజ్ 1, ఎంటర్ సీక్వెన్స్ నెంబర్ యాజ్ 1. ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ అంటే ఏంటంటే వెన్ యూజర్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఏదైనా ట్రాన్సాక్షన్ మనమైనా యూజర్ అయినా క్రియేట్ చేయాలనుకుంటే సిస్టంలో how system has to display the value, the segment value, how the system has to display the segment name. So AB company అని కనపడాలా,
లేకపోతే కంపెనీ అని కనపడాలా, లేకపోతే ఏబిసిఓ అని కనపడాలా మన సిస్టంలో. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఐ విల్ సే ఏబి కంపెనీ ఆర్ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ కంపెనీ యాజ్ వెల్. Provide prompt as company. Provide prompt as company. ఓకే, సో ఇక్కడ మనం ఏమైతే ఇస్తామో ప్రాంప్ట్ ఇస్ నథింగ్ బట్ ఎలా డిస్ప్లే కావాలని చెప్పని ప్రొవైడ్ ప్రాంప్ట్ యాజ్ కంపెనీ షార్ట్ ప్రాంప్ట్. సో ఏమన్నా మీకు డిఫరెంట్ గా ప్రాంప్ట్ డిస్ప్లే కావాలా, యూ కెన్ పుట్ ఇట్ యాజ్ ఏబి కంపెనీ, నో ప్రాబ్లం. ఓకే, ప్రాంప్ట్ షార్ట్ ప్రాంప్ట్ ప్రొవైడ్ నేమ్ యాజ్ ఏబి కంపెనీ. సో ఈ వాల్యూస్ ఎలా డిస్ప్లే అవుతుంది ట్రాన్సాక్షన్ అని నేను చూపిస్తాను. మన జర్నల్ ఎంట్రీ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఏబి కంపెనీ అని ఎలా వస్తుంది, మన స్క్రీన్ లో ఏ విధంగా కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది అనేది చూద్దాం. ప్రొవైడ్ ప్రాంప్ట్ షార్ట్ ప్రాంప్ట్, మీకు ఓన్ కావాలంటే ఏబిసిఓ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రొవైడ్ షార్ట్ ప్రాంప్ట్ ప్రాంప్ట్ display with is segment field size character. ఓకే, మీకు ఇక్కడ సెగ్మెంట్ ఫీల్డ్ సైజ్ క్యారెక్టర్ ఇక్కడ ఏదైతే ఉంది కదా, ఎంత క్యారెక్టర్ మీరు ఎంటర్ చేయాలి అనేది డిస్ప్లే విత్. ఓకే, ఐ విల్ సే డిస్ప్లే విత్ 30. సో డిస్ప్లే విత్ ప్రొవైడ్ 30. సెలెక్ట్ కాలమ్ నేమ్. సో నేనేం చెప్పాను, మాక్సిమం వీ కెన్ క్రియేట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 30 సెగ్మెంట్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఎన్ని సెగ్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం మన ఇన్స్టెన్స్ లో, 4 సెగ్మెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్. సెలెక్ట్ సెగ్మెంట్ 1 కాలమ్ నేమ్, డిపార్ట్మెంట్ కి సెగ్మెంట్ 2, అకౌంట్ కి సెగ్మెంట్ 3, ఫ్యూచర్ కి సెగ్మెంట్ 4 అని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సెలెక్ట్ సెగ్మెంట్ 1, సెలెక్ట్ డిఫాల్ట్ వాల్యూ సెట్ కోడ్. సెలెక్ట్ డిఫాల్ట్ వాల్యూ సెట్ కోడ్. ఇక్కడ మనం నిన్న ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన వాల్యూ సెట్ మనం అసైన్ చేయాలి. సో మనకు నిన్న ఏబి కంపెనీ వాల్యూ సెట్ అని చెప్పని స్టెప్ 1 లో క్రియేట్ చేసాం కదా, ఆ క్రియేట్ చేసింది మనం అసైన్ చేయాలి. సెలెక్ట్ ఏబి కంపెనీ వాల్యూ సెట్, సెలెక్ట్ ఏబి కంపెనీ వాల్యూ సెట్. ఒకవేళ ఇది నేను ఏ తో ఉంది స్టార్ట్ అయింది కాబట్టి, సో ఇక్కడ అన్ని ఆల్ఫాబెటికల్ గా కనిపిస్తుంది, ఏ తర్వాత బి దాని తర్వాత సి అట్లా సీక్వెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా వేరే ఆల్ఫాబెటికల్ మీకు డిస్ప్లేలో కనపడకపోతే గో టు సర్చ్. ఇక్కడ మీరు ఏదైతే మీరు క్రియేట్ చేశారో అది ప్రొవైడ్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, నాకేంటంటే ఇక్కడ ఏ అనేది ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి స్టార్టింగ్ లోనే ఉంది. జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ ఏబి కంపెనీ వాల్యూ సెట్. ఫైన్. సో జస్ట్ ఇదంతా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది కంపెనీ, ఇప్పుడు ఇది అకౌంట్, ఇది కాస్ట్ సెంటర్ అని చెప్పని మనం ఎక్కడ రూల్ సెట్ చేయలేదు. సో ఇప్పుడు ఇది కంపెనీ అని చెప్పని సిస్టమ్కి ఎలా తెలుస్తుంది, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ డిఫాల్ట్ అవ్వాలి కదా, కంట్రోల్స్. అవి ఎక్కడ అవుతాయి అంటే సెగ్మెంట్ లేబుల్. Segment label is nothing but it is used to identify the purpose of segment. Segment label is used to identify the purpose of the segment. So company segment, we should assign primary balancing segment label. What does it mean? Primary balancing segment label. This rule says every transaction, the company should be same and amounts debits and credits should be balanced. అంటే మనం ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ లేబుల్ కనుక అసైన్ చేసామంటే ఇక్కడ మనము ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ క్రియేట్ అని చేసామా. సో ఇదే మనం సిస్టంలో ఎంటర్ చేసాము అనుకోండి, జస్ట్ అస్యూమ్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను,
ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ లేబుల్ కనుక దీనికి ఈ కంపెనీ సెగ్మెంట్ కోడ్ మనం కనుక కంపెనీ సెగ్మెంట్ కి అసైన్ చేస్తే ఈ లేబుల్ ఏం చేస్తుంది, సిస్టమ్ ఏమని తీసుకుంటది, కంపెనీ సెగ్మెంట్ అంటే ఇది మన కంపెనీ సెగ్మెంట్ ఇది, అండ్ క్యాష్ అకౌంట్ లో కంపెనీ సెగ్మెంట్ ఇది. దిస్ బోత్ షుడ్ బి సేమ్. ఓకే, అండ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఆల్సో షుడ్ బి బ్యాలెన్స్డ్. ఓకే, ఒకవేళ ఈ రెండు కనుక బ్యాలెన్స్ కాకపోతే సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు మూవ్ ఫర్దర్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ రూల్ సెట్ చేస్తున్నాము. ఇక ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ లేబుల్ అని చెప్పని కంపెనీకి మనం అసోసియేట్ చేస్తున్నాం కాబట్టి సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ. ఒకవేళ ఇన్ కేస్ బ్యాలెన్స్ ఈ రెండు బ్యాలెన్స్ కాకపోయినా ఇక్కడ 900 ఇక్కడ 800 అని పెట్టి సిస్టమ్ మీరు వెళ్ళాలనుకున్నా సిస్టమ్ నిన్ను ఫర్దర్ గా మూవ్ చేయలేదు. ఒకవేళ ఇక్కడ డిఫరెంట్ 1000 అని ఇక్కడ పెట్టి ఇక్కడ 2000 అని ఇంకా వేరే కంపెనీకి అని పెట్టామంటే 2000 అని ఇక్కడ క్యాష్ అకౌంట్ లో కంపెనీ సెగ్మెంట్ 1 లో 1000, క్యాష్ అకౌంట్ లో సెగ్మెంట్ 1 లో 2000 అని పెడితే సిస్టమ్ మనకి ఫర్దర్ గా మూవ్ కానిది. సో దట్ రూల్ వేర్ we are setting at segment level. Okay, if you are going to use debit one company, credit different company, system will not allow you to move further. That rule where we are setting, here we are setting segment label. Okay, it identifies the primary balance segment. This is typically the company segment. ఇక్కడ మీరు నేను దాని మీద కర్సర్ పెడితే చిన్న షార్ట్ నోట్స్ కనిపిస్తుంది చూడండి. ఓకే, the point here what we have to understand, the company segment value should be balanced and the debit and credit amounts should be balanced. Okay, from company level లోనే మనము బ్యాలెన్స్ షీట్స్, ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాము. ఓకే, ఈ లేబుల్ మనం అసైన్ చేస్తేనే మనం కంపెనీ లెవెల్లో ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనం జనరేట్ చేయగలుగుతాం. ఒకవేళ మీరు ఈ లేబుల్ కనుక అసైన్ చేయకపోతే సిస్టమ్ విల్ నాట్ జనరేట్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, ఫైన్. Click on save. Click on save and close. Click on save and close. Fine. So company segment create చేసాము. Next, department or cost center we have to create. Click on create. Once click on save and close create చేసిన తర్వాత సేమ్ స్క్రీన్ కి వచ్చాం. మనం ఇందాక వచ్చిన ప్రీవియస్ స్క్రీన్ కి అగైన్ మనం డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్లిక్ ఆన్ క్రియేట్. ప్రొవైడ్ సెగ్మెంట్ నేమ్ AB department. Provide name AB department. Provide description AB department. Sequence, second sequence. Prompt name same AB department. Short name AB department. Display width I can say 30 character. Segment field size. Okay, ఇది field size width ఇది. Provide 30. Select the column segment 2. Select the value set code AB cost center value set. Select the value set code AB cost center value set. Step 1 లో మనం క్రియేట్ చేసిన దాన్ని నేను చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ సెగ్మెంట్ అసోసియేషన్ లో నేను అసైన్ చేస్తున్నాను. ఓకే, సో దీనికి మనం సెగ్మెంట్ లేబుల్ వచ్చి కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేయాలి. సెలెక్ట్ ద కాస్ట్ సెంటర్ సెగ్మెంట్. సెలెక్ట్ కాస్ట్ సెంటర్ సెగ్మెంట్. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి యారో ఉంది, ఈ యారోని మనం క్లిక్ చేయాలి. మూవ్ సెలెక్టెడ్ ఐటమ్స్ టు ద సెలెక్టెడ్ లేబుల్స్. ఇక్కడ రావాలంటే ఈ ఐకాన్ మనం క్లిక్ చేయాలి. ఓకే, సో దీని పర్పస్ ఏంటంటే ఇఫ్ వి అసైన్ కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ లేబుల్ టు ద డిపార్ట్మెంట్,
we can capture all expenses. At this level, we are capturing all the expenses. The expenses could be department wise or business unit wise or division wise. Okay, to track the expenses, we are making department as a cost center segment label just to track expenses. Okay, HR department ki, sales department ki, production department ki, marketing department ki ఎంత ఎక్స్పెన్సెస్ అయింది అనేది ట్రాక్ చేయడం కోసం ఈ సెగ్మెంట్ లెవెల్ మనం అసైన్ చేస్తాం. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఫైన్. సో మనకి థర్డ్ సెగ్మెంట్ ఉంది కదా, అకౌంట్. క్లిక్ ఆన్ అగైన్ ప్లస్ ఐకాన్. అగైన్ క్లిక్ ఆన్ ప్లస్ ఐకాన్. Provide segment code name, description, sequence number is 3, prompt AB account, short prompt AB account, display with segment field size 30 and column name is segment 3 select. Default value set code select AB account value set. సో ఎందుకు నేను ఫాస్ట్ వెళ్ళా అంటే ఆల్రెడీ జస్ట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో సేమ్ వే ఇది మొత్తం రిమైండ్ సేమ్. జస్ట్ మార్చింది ఏంటంటే నేమ్ మార్చాను, సీక్వెన్స్ 3 అని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ డిస్ప్లే విత్ 30 సెగ్మెంట్ 3 డిఫాల్ట్ వాల్యూ సెట్ కోడ్ AB అకౌంట్ వాల్యూ సెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ఇందాక మన కంపెనీకి ఏమో ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ లేబుల్ అని సెలెక్ట్ చేసుకున్నాము, డిపార్ట్మెంట్కి ఏమో కాస్ట్ సెంటర్ అని సెలెక్ట్ చేసుకున్నాము. సో అకౌంట్కి మనం న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్, క్లిక్ ఆన్ arrow, move selected items to the selected labels. So what is the purpose of this label? So natural account segment label we will assign to the natural account segment to provide the nature of each and every account. Nature of each and every account ante, so ఇప్పుడు ఏదైతే మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి 2010 రెంట్ అని ఇచ్చాం. ఆ రెంట్ అనేది మనకి టోటల్ బై డిఫాల్ట్ ఒరాకిల్ 7 అకౌంట్ టైప్స్ ఇచ్చింది. ఓకే 7 అకౌంట్ టైప్స్. 7 ఏంటంటే ఎక్స్పెన్స్, రెవెన్యూ, అసెట్, లయబిలిటీ, ఓనర్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ, బడ్జెట్ డెబిట్, బడ్జెట్ క్రెడిట్. ఓకే అది ఒరాకిల్ మనకి టోటల్ 7 అకౌంట్ టైప్స్ ఇచ్చింది. సో నేను ఆల్రెడీ నేను సిస్టంలో చూపిస్తాను. ఎక్స్పెన్స్, రెవెన్యూ, అసెట్, లయబిలిటీ, ఓనర్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ, ఓనర్షిప్ ఈక్విటీ, equity account, budget debit, budget credit. ఓకే టోటల్ మనకి 7 అకౌంట్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ we will assign this natural account to provide the nature of each and every account. సో రెంట్ అనేది ఏంటి? రెంట్ అనేది ఎక్స్పెన్స్ అకౌంట్. సో అది మనం సెలెక్ట్ చేయాలి. ఓకే సాలరీ ఇస్ ఆల్సో ఎక్స్పెన్స్. రెవెన్యూ, రెవెన్యూ అకౌంట్. బ్యాంక్ లోన్, లయబిలిటీ అకౌంట్. సో ఇక్కడ మనము ఆ నేచర్ ఏంటనేది మనం మన ప్రతి అకౌంట్కి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సో వెన్ వీఆర్ క్రియేటింగ్ దీస్ వాల్యూస్, న్యాచురల్ అకౌంట్ వాల్యూస్, if you wanted to select this nature of the account, we should assign
segment label to this segment. So with this accounting segment, okay, system will allow you to select the nature of account, whether the account is expense account or revenue account, asset account, liability account, ownership account. System will allow you because of this label. మనం ఇది కనుక అసైన్ చేయకపోతే మన నేచర్ అనేది మన డ్రాప్ డౌన్ రాదు, మనం సెలెక్ట్ చేసుకోలేము. కానీ మీరు టెస్ట్ చేసి చూడండి. Fine. Once we assign this natural account for this segment, click on save and close. Click on save and close. Fine. So more total 3 segments create చేసాము. We will create one more segment, future. Click on create. Provide name as AB future. Future or spare ఏదైనా మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఫ్యూచర్, డిస్క్రిప్షన్ ఫ్యూచర్, సీక్వెన్స్ is 4, ప్రాంప్ట్ నేమ్ AB future, షార్ట్ ప్రాంప్ట్ AB future, display 30 character, select the column segment 4, select the value set AB future value set. Select the value set AB future value set. Just almost same information నేను ప్రొవైడ్ చేశాను. ఓకే, జస్ట్ ఇక్కడ అడిషనల్ గా నేను ఏం చేశాను, కాలమ్ నేమ్ సెగ్మెంట్ 4, వాల్యూ సెట్ కోడ్ సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ ఫ్యూచర్ సెగ్మెంట్? ఓకే, ఫ్యూచర్ సెగ్మెంట్ we are creating will be used for future purpose. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం వన్స్ ఒకసారి మనం డిఫైన్ చేసామంటే మళ్ళీ వెనక్కి వచ్చి సపోజ్ ఒక 6 months ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేసాం సో ఆన్ సో లెడ్జర్ లో. ఓకే, లేదు నాకు ఇంకొక సెగ్మెంట్ కావాలి అంటే we should not do. We should not come back and say that we have to add one more segment after doing some transaction at primary ledger level. సో మనం కనుక ఇప్పుడు సేఫ్ సైడ్ ఒక స్పేర్ సెగ్మెంట్, ఫ్యూచర్ సెగ్మెంట్ కనుక క్రియేట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే మనం ఈ నేమ్ ని మనం రీనేమ్ చేసేసుకొని, సపోజ్ మన క్లయింట్ కి ప్రొడక్ట్ అనే సెగ్మెంట్ కావాలి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఇక్కడికి వచ్చి ఈ నేమ్ రీనేమ్ చేసుకొని ప్రొడక్ట్ అని పెట్టుకొని దాని రిలేటెడ్ సెగ్మెంట్ లెవెల్ అసైన్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. అదే కనుక ఫ్యూచర్ సెగ్మెంట్ లేకపోతే వాళ్ళు కొత్త సెగ్మెంట్ యాడ్ చేయాలనుకుంటే సిస్టమ్ అలౌ చేసింది, బట్ ఇట్ షుడ్ నాట్ బి రికమెండెడ్. ఓకే, వీఆర్ క్రియేటింగ్ దిస్ ఫ్యూచర్ సెగ్మెంట్ యాజ్ ఎ స్పేర్ సెగ్మెంట్, లైక్ అడిషనల్ సెగ్మెంట్ టు యూజ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, Oracle is recommending is 1 or 2 future segment should be recommended when we are designing chart of accounts. ఓకే, జస్ట్ మనం ఇక్కడ రీనేమ్ చేసుకొని మనం నేమ్ చేంజ్ చేసుకొని ఆ ఫ్యూచర్ సెగ్మెంట్ 1 అండ్ ఫ్యూచర్ సెగ్మెంట్ 2 కనుక ఉన్నాయంటే 2 సెగ్మెంట్స్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ డిజైన్ చేసినప్పుడే మనం కనుక క్రియేట్ చేసి పెట్టుకున్నామంటే we can rename it and use it. ఓకే, జస్ట్ ఫర్ స్పేర్ సెగ్మెంట్, అడిషనల్ సెగ్మెంట్ కింద యూజ్ చేసుకోవడం కోసమే. నేను ఇక్కడ ఏ లేబుల్స్ అసైన్ చేయట్లేదు, జస్ట్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఫైన్. సో మనం 4 సెగ్మెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ డిఫైన్ చేసాము. సో మనకు కనుక కంపెనీలో రిక్వైర్మెంట్ ఉందంటే వీ కెన్ క్రియేట్ వన్ మోర్ సెగ్మెంట్, ఇంటర్ కంపెనీ సెగ్మెంట్. వీ కెన్ క్రియేట్ ఎ ప్రొడక్ట్ సెగ్మెంట్. We can create line of business. We can create up to 30 segments. But recommendation is less number of segments we have to create for chart of accounts. Click on save and close. Click on save and close. Okay, click on done. Click on done. Fine.
Again, click on done. So we have defined the chart of account structure. Define the chart of account structure. Next, define segments with chart of account structure. So మన chart of account structure లో segments కూడా define చేసాం. Company segment define చేసాం, cost center department define చేసాం, natural account and future. Already we have defined. Step 2, step 3 రెండు define చేసాము. And we have assigned value set to the segments as well. సో మనం ప్రతి దాంట్లో వాల్యూ సెట్స్ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసి అసైన్ చేసాం. అండ్ వీ హ్యావ్ అసైన్డ్ సెగ్మెంట్ లేబుల్స్. సో కంపెనీకి ఏమో ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేసాము, కాస్ట్ సెంటర్ డిపార్ట్మెంట్ కి ఏమో కాస్ట్ సెంటర్, న్యాచురల్ అకౌంట్ కి ఏమో న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ కి లేబుల్ అసైన్ చేసాము. ఓకే, యూ కెన్ నోట్ ఇట్ డౌన్. స్టెప్ 2 టు స్టెప్ 3 ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో టోటల్ మొత్తం ఇది chart of account structure, segments, value sets to segments, labels to segments. Step 2 to step 5 perform చేసాం. Step 6, define chart of account structure instance. Define chart of account structure instance. So what does it mean, chart of account instance? Okay, ఇది మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్ అనేది కొత్తగా వచ్చింది ఫ్యూజన్ లో. మనకి ఇది ప్రీవియస్ ఈబిఎస్ ఆర్ట్ వల్ల అసలు ఇన్స్టెన్స్ అనేదే లేదు. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇన్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ కాపీ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్. మనం ఏదైతే 4 సెగ్మెంట్స్ మనం డిఫైన్ చేసాం కదా చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ లో, ఆ 4 సెగ్మెంట్స్ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్ కూడా వస్తాయి. ఓకే, ఇది మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్ ఎందుకు మనకు ఉందంటే మనం ప్రైమరీ లెడ్జర్ లెవెల్లో మనం సెలెక్ట్ చేసుకునే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్. ఓకే, ప్రతి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్ అనేది మనకు ఒక ఇన్స్టెన్స్ లో ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏదైనా కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డూయింగ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ 2 countries ఇష్యూ. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్ అనేది మనం లెడ్జర్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటాము కదా. మనకి యుఎస్ ప్రైమరీ లెడ్జర్ ఉంది, ఇండియా ప్రైమరీ లెడ్జర్ ఉంది. ఓకే, ప్రైమరీ లెడ్జర్, యుఎస్ ప్రైమరీ లెడ్జర్, ఇండియా ప్రైమరీ లెడ్జర్ ఉంది. యుఎస్ ప్రైమరీ లెడ్జర్ కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ మనకి ఇంకో సెగ్మెంట్ కూడా ఉంది, ఇంటర్ కంపెనీ అండ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ ఉంది. జస్ట్ ఎజ్యూమ్. ఓకే, టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, 6 సెగ్మెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ నేనేం చెప్పాను, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇస్ ఇన్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ కాపీ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ అని చెప్పాను. అవునా? సో మనకి యుఎస్ ప్రైమరీ లెడ్జర్ కి ఈ ఇన్స్టెన్స్ ఉంది. ఇండియా ప్రైమరీ లెడ్జర్ లో ఓకే ఎజ్యూమ్ ప్రొడక్ట్ అనేది వాళ్ళకి అవసరం లేదు, not required. Okay, this we can make it as optional. Okay, how we can do? By using chart of account instance. Chart of account instance లో మనకి ఏదైనా సెగ్మెంట్ వాళ్ళకి అవసరం లేదు, ఆప్షనల్ కావాలి, రిక్వైర్డ్ లేదు వాళ్ళకి, we can do through chart of account instance. బట్ రియాలిటీ ఇట్లా ఎప్పుడు ఇంతవరకు అయితే ఎవరికి చేయలేదు. నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది, నాకు చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ లో నాకు ఇంకొక సెగ్మెంట్ అవసరం లేదు అని వేరే కంట్రీ వాళ్ళు ప్రైమరీ లెడ్జర్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఏమని చెప్పింది అనేది ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు. బట్ ఆ రిక్వైర్మెంట్ ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే, ఏదైతే చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ లో ఉందో అదే ఇన్స్టెన్స్ కింద వాడతాము. ఆ ఇన్స్టెన్స్ మనం ప్రైమరీ లెడ్జర్ కి అసైన్ చేస్తాం అక్రాస్ ఆల్ ద కంట్రీస్. బట్ Oracle has given a flexibility to do the changes. We can make the segments as optional for the respective country. Fine. So define chart of account instance. Go to application. So navigation is remain same. మీరు ఇందాక ఏదైతే యూజర్ మీద క్లిక్ చేశారో సెటప్ అండ్ మెయింటెనెన్స్, సెలెక్ట్ ఫైనాన్షియల్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్ట్రక్చర్, click on manage chart of account structure instance. Click on
మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ నుంచి క్లిక్ చేసినా ఒకటే, లేదంటే ఇందాక మీరు సేమ్ నావిగేషన్ లో మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ search. Here we have an option manage structure instance. ఓకే, బయటకు వచ్చి అక్కడ ఇన్స్టెన్స్ లో టాస్క్ లోకి వెళ్ళినా మీరు ఇక్కడికే వస్తారు. సేమ్ ఇందాక మీరు ఏదైతే దీని ముందు స్టెప్ మనం చేసాం కదా, ఆ స్టెప్ లో వెళ్ళినా మనం ఇక్కడికే వస్తాం. ఓకే, సెలెక్ట్ దిస్ వన్, గో టు మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్. క్లిక్ ఆన్ create, click on create, provide name as ABCOA instance, provide name as ABCOA instance, provide name as ABCOA instance. So this should be enabled. Dynamic combination creation allowed. ఓకే, ఇది ఎనేబుల్ చేసి ఉండాలి. ఎందుకంటే ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మన రియల్ టైంలో ఇలాంటి ట్రాన్సాక్షన్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఓకే, రెంట్ పేమెంట్స్ కానీ, లేదంటే శాలరీస్ కానీ, పేరోల్స్ కానీ, ఎంప్లాయీ పేమెంట్స్ కానీ, లేదంటే మార్కెటింగ్ రిలేటెడ్ మనీ ఏమన్నా మనకు వచ్చినా కానీ, లేదంటే రిసిప్ట్స్ అయినా కానీ, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ కాంబినేషన్ 1100 2010, దీని మొత్తాన్ని ఏమంటారంటే కోడ్ కాంబినేషన్ అంటారు. ఓకే, ఇండివిజువల్ గా అయితేనేమో 1000 అనే సెగ్మెంట్ వాల్యూ, 100 అనే సెగ్మెంట్ వాల్యూ, 2010 అనేది సెగ్మెంట్ వాల్యూ అని అంటారు. మొత్తాన్ని కోడ్ కాంబినేషన్ అని అంటారు. ఈ కోడ్ కాంబినేషన్ మనకి ఒక సపరేట్ టాస్క్ ఉంది. ప్రతి దానికి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి ఉంది, దీన్ని కోడ్ కాంబినేషన్ అంటారు. ఓకే, కోడ్ కాంబినేషన్ అంటారు. ఓకే, మనకి ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది, ఇది ఇంకో కోడ్ కాంబినేషన్. ఇంకో కంపెనీతో మనకి ఇంకో కాంబినేషన్ ఉంది 3000 అని. సో ఇట్లా ఎన్ని కాంబినేషన్స్ అని, అంటే ప్రతి న్యూ కోడ్ కాంబినేషన్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఇలా ప్రతిదీ మాన్యువల్ గా పోయి మేనేజ్ కోడ్ కాంబినేషన్ స్క్రీన్ లో పోయి ప్రతిదీ క్రియేట్ చేయాలి. ఓకే, అదే గనక మనము డైనమిక్ కాంబినేషన్ క్రియేషన్ అలౌడ్ అనే ఆప్షన్ కనుక ఎనేబుల్ చేస్తే, ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ ఫీచర్ dynamic combination, allow dynamic combination, system will create code combination automatically. If you disable this feature, ఈ ఆప్షన్ కానీ డిజేబుల్ చేసామంటే, you have to create manually for each and every combination. Okay, that is a point we should understand. If you enable this feature, system will create automatically, application will create combinations automatically. If you disable this feature, allow dynamic insert feature, you have to create manually in the application. అది ఎక్కడ క్రియేట్ చేస్తారో నేను చూపిస్తాను. మాన్యువల్ ఒకవేళ ఇన్ కేసు ఈ ఆప్షన్ లేకపోతే బై డిఫాల్ట్ సిస్టమ్ షుడ్ బి ఎనేబుల్డ్. జస్ట్ ప్లీజ్ కీప్ మ్యూట్ యువర్ సెల్ఫ్. హలో, ఫైన్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్ ఇది సిగ్నిఫికెన్స్. సో షార్ట్ అండ్ ఎలియాసిస్ అనేది మనకి ఎలియాసిస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ ఆప్షన్ ఏంటంటే మనకు కాంబినేషన్, మనం ఒక నేమ్ క్రియేట్ చేసి ఆ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే చాలా ఆటోమేటిక్ కోడ్ కాంబినేషన్ వచ్చింది. అది ఎలా వాడతాం ఏంటనేది తర్వాత చూద్దాం. ఓకే, ఫర్ నౌ నాట్ రిక్వైర్డ్, ఇగ్నోర్ దిస్ వన్. స్ట్రక్చర్ నేమ్, సెలెక్ట్ ABCOA స్ట్రక్చర్. జస్ట్ మనం స్టెప్ 2 లో మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని నేను సెలెక్ట్ చేశాను, ABCOA స్ట్రక్చర్.
అది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏదైతే మనము క్రియేట్ చేసామో చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ అవి మొత్తం డిస్ప్లే అయిపోయింది. నేను యాజ్ సూన్ యాజ్ సెలెక్ట్ చేయగానే అవే ఆటోమేటిక్ వచ్చేసాయి. వాట్ వీఆర్ డూయింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్స్టెన్స్ is nothing but a copy of chart of account structure. ఓకే, మనము ప్రైమరీ లెడ్జర్ లెవెల్ ఇన్స్టెన్సే సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, మనకి ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందంటే వాటిని ఇక్కడ మన ఇన్స్టెన్స్ లెవెల్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అవి ఎక్కడ చేంజ్ చేయొచ్చో చెప్తాను. సెలెక్ట్ ఏబి కంపెనీ, క్లిక్ ఆన్ ఎడిట్, సెలెక్ట్ ఏబి కంపెనీ, క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ సింపుల్ పాయింట్ ఏం అర్థం చేసుకోవాలంటే, యాజ్ ఇట్ ఈస్ కాపీ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్, బట్ వీ కెన్ ఎనేబుల్ సర్టెన్ కంట్రోల్స్ ఎట్ ఇన్స్టెన్స్ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రక్చర్ లెవెల్. సో ఆ కంట్రోల్స్ ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. క్లిక్ ఆన్ ఎడిట్, క్లిక్ ఆన్ ఎడిట్. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చేసింది కదా, వీ షుడ్ ఎనేబుల్ దిస్ రిక్వైర్డ్. మన కంపెనీ సెగ్మెంట్ అనేది మనకు కావాలి కదా, వీ హ్యావ్ టు ఎనేబుల్ రిక్వైర్డ్ ఆప్షన్. ఎనేబుల్ రిక్వైర్డ్. సో ఇది ఏమన్నా బిఐ రిపోర్టింగ్ అని చెప్పి మనకు ఉంటుంది. ఈ సెగ్మెంట్ అనేది బిఐ రిపోర్టింగ్ లో కావాలా వద్దా, డిస్ప్లే అవ్వాలా వద్దా, ఈ ఆప్షన్స్ మనం డిజేబుల్ చేయొచ్చు. ఓకే, సో ఎడిషనల్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ మనం సెట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ కింద రావాలా అంటే ఎప్పుడైతే మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసామో బై డిఫాల్ట్ గా మనకి ఏదైనా కాన్స్టెంట్ వాల్యూ, సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ 100 అని ఎంటర్ చేసామంటే యాజ్ సూన్ యాజ్ మనం సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్ కాన్స్టెంట్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటుంది. సో అవసరం లేదు మనకేమి, ఇది ఇగ్నోర్ దిస్ వన్. ఓకే, జస్ట్ ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీథింగ్. సో ఇన్స్టెన్స్ లెవెల్లోనే ఈ ఆప్షన్స్ అనేది మనకు వస్తాయి. ఓకే, సో వన్స్ ఈ స్క్రీన్ లో రాగానే ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ షుడ్ ఎనేబుల్ రిక్వైర్డ్ ఆప్షన్. క్లిక్ ఆన్ ఓకే. Follow the same, select department value set, department segment, go to edit, enable required option, click on OK. Click on OK. Again, select account, click on edit, enable required, say OK. Click on OK. Again select future, click on edit, just select AB future segment, click on edit, enable required, say OK. Click on OK. Okay, all the segments in the chart of account structure we made it as required. Okay, మనకి ఏదైనా అవసరం లేదనుకుంటే we can disable it as not required, so that we could not able to use that segment value at all. Fine. So once మనం ఇవన్నీ ఈ కంట్రోల్స్ అన్ని సెట్ చేసిన తర్వాత click on save and close, click on save and close, click on done, click on done.
ఓకే ఫైన్. సో మనం ఇక్కడ ఏం చేసాము, స్టెప్ 1 స్టెప్ 3 దాకా చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్, సెగ్మెంట్స్, వాల్యూ సెట్స్, సెగ్మెంట్ లేబుల్, సెగ్మెంట్స్ అసైన్ చేసాము. దెన్ ఆఫ్టర్ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ డిఫైన్ చేసాము. వన్స్ మనము స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ డిఫైన్ చేసిన తర్వాత, ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత, we should deploy the accounting flex field. This is very important. What is the meaning of deployment? Nothing but we are submitting for the validation. It means, so elanti errors, elanti issues lekunda successful ga deploy అయిపోయిందంటే మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినట్టు. ఒకవేళ డిప్లాయ్మెంట్ కనుక ఫెయిల్ అయిందంటే మనం క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ మనం యూజ్ చేయలేము. ఓకే, we should do the deployment for the chart of account structure. Okay, successful గా validate అయిందా లేదా, సక్సెస్ఫుల్ కంపైల్ అయిందా లేదా అనేది మనం డిప్లాయ్మెంట్ చేస్తేనే మనం ఏదైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ఉంది కదా దాన్ని మనం ట్రాన్సాక్షన్ యూజ్ చేయగలుగుతాము. అదర్వైజ్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు యూజ్. సో స్టెప్ 7, డిప్లాయ్ అకౌంటింగ్ ఫ్లెక్స్ ఫీల్డ్, or you can say deploy chart of account structure. Anything is fine. Go to application. సో నేనేమి మళ్ళీ బ్యాక్ వెళ్ళట్లేదు, ఇందాక స్ట్రక్చర్స్ కి వెళ్ళాను కదా. స్టెప్ 1 కింద మనం ఏం చేసాము, మేనేజ్ స్ట్రక్చర్స్ లో సెగ్మెంట్స్ క్రియేట్ చేసాము. ఆ సెగ్మెంట్స్ కి మనం వాల్యూస్ అసైన్ చేసాము. దాని తర్వాత స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. ఏదైతే స్ట్రక్చర్ లో ఉన్నదో దాన్ని మనం ఇన్స్టెన్స్ లో అసైన్ చేసాము. దాని ఫైనల్ స్టెప్ కింద we have to deploy the flex field. Deployment is nothing but structure and instance complete అయిపోయిన తర్వాత validate చేస్తున్నాం మనం. Deployment nothing but validation. Click on deploy flex field. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఇంకా క్లిక్ చేయలేదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఇక్కడ స్టేటస్, డిప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చి ఎడిటర్ అని ఉంది. ఓకే, మనకి డిప్లాయ్మెంట్ స్టేటస్ అనేది ఇక్కడ టిక్ మార్క్ లా రావాలి గ్రీన్ కలర్ లో. క్లిక్ ఆన్ డిప్లాయ్ ఫ్లెక్స్ ఫీల్డ్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఈ డిప్లాయ్మెంట్ అనేది మనం ఇది విజన్ ఇన్స్టెన్స్ వాడుతుంది, ప్రాక్టీస్ ఇన్స్టెన్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిప్లాయ్మెంట్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, ఆ డిప్లాయ్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మీరు ఏదో సెటప్ లో, ఇప్పుడు మీరు ఏదైతే చేశారు, ఇప్పుడు యాస్టేజ్ గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అదే విధంగా చేస్తారు, బట్ స్టిల్ మీకు డిప్లాయ్మెంట్ అవ్వదు. ఓకే, అలాంటప్పుడు వరి అవ్వాల్సింది ఏం లేదు. అది ఇన్స్టెన్స్ స్పెసిఫిక్ ఇష్యూ అయితేనే డిప్లాయ్మెంట్ అవ్వదు. మీరు యాస్టేజ్ గా ఇప్పుడు నేను చెప్పినట్టు చేసినా కానీ ఒక్కొక్కసారి డిప్లాయ్మెంట్ కాకుండా ఎర్రర్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ సూన్ యాజ్ ఇన్స్టెన్స్ కనుక రిఫ్రెష్ అయి ఉంటుంది కదా, డేటా మొత్తం క్లీన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి, డెఫినెట్ గా డిప్లాయ్ అవుతుంది. ఓకే, ఎక్కువ కేసెస్ ఏంటంటే డిప్లాయ్మెంట్ కాకపోవడం కారణం ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ లో మల్టిపుల్ స్ట్రక్చర్స్, మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ డిఫైన్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఎలా క్రియేట్ చేస్తారో మనకు తెలియదు. ఓకే, నువ్వు ఒక రకంగా చేయొచ్చు, ఇంకొక పర్సన్ ఇంకొక రకంగా క్రియేట్ చేయొచ్చు. రకరకాల టెస్టింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఉంటారు రకరకాలుగా ఇన్స్టెన్స్ లెవెల్లో. జనరల్ నేను చెప్పిన పాయింట్ ఏంటి, ఒక ఇన్స్టెన్స్ కి ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం రియల్ టైంలో. బట్ ఇది ప్రాక్టీస్ ఇన్స్టెన్స్ కాబట్టి కొన్ని వందల చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్స్, వందల చార్ట్ ఆఫ్ ఇన్స్టెన్స్ డిఫైన్ చేసి, సో వాళ్ళు దాని మీద ప్లే చేస్తారు కాబట్టి మన చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో దానికి ఇంకా రిజల్యూషన్ ఏదైనా ఉందంటే, మీరు ఇన్స్టెన్స్ లో ఉన్న ప్రతి చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ ని వెరిఫై చేసుకొని ఎక్కడ ఎర్రర్ వస్తుందో చెక్ చేసుకొని దాన్ని డిసేబుల్ చేసుకొని మళ్ళీ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచి వ్యాలిడేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదంతా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు. జస్ట్ ఏంటంటే ఒకవేళ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనుక డిప్లాయ్ కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఐదర్ వెయిట్ టిల్ ద ఇన్స్టెన్స్ గెట్ రిఫ్రెష్డ్ ఆర్ చెక్ అదర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్స్. ఎవరైతే వేరే వాళ్ళు క్రియేట్ చేశారో అది చెక్ చేసి ఎక్కడ ఎర్రర్ వస్తుందో ఏంటో చెక్ చేసుకొని అది ప్రతిదీ డిసేబుల్ చేసుకొని మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ డిప్లాయ్ చేయాలి. చూద్దాం. Still deployment is in progress. Fine. So deployment completed successfully. Okay, 100% deployment confirmation వచ్చింది. Confirmation deployment
సక్సెస్ఫుల్. ఒకవేళ ఇన్ కేసు డిప్లాయ్మెంట్ సక్సెస్ కాకపోతే, ఇప్పుడు ఇదంతా నేను చెప్పాను కదా ఇందాక, డిప్లాయ్మెంట్ కనుక కాకపోతే ఏం చేయాలంటే మీకు ఇక్కడ రిపోర్ట్ వచ్చింది, ఎర్రర్ రిపోర్ట్. ఇక్కడ మీరు ఎక్కడ ఎర్రర్ వస్తుంది అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఏ చార్ట్ ఆఫ్ ఇప్పుడు మీరు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశారు, ఇంకొకళ్ళు ఇంకొక చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేశారు. ఆ వేరే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏదన్నా ఇష్యూ ఏదైనా ఉందంటే మీరు ఇక్కడ చదివి ఎక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ లో ఇష్యూ వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకొని ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ లోకి వెళ్ళి డిసేబుల్ చేయడం కానీ, లేదంటే మీరు ఫిక్స్ చేయగలిగితే ఫిక్స్ చేయడం కానీ చేయండి. ఓకే, అది ఒక్కన్న ఆప్షన్ ఒకటి, లేకపోతే ఇన్స్టెన్స్ రిఫ్రెష్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం. నో డిప్లాయ్మెంట్ వాజ్ సక్సెస్ఫుల్, సే ఓకే. ఫైన్, డిప్లాయ్మెంట్ స్టేటస్ ఈస్ డిప్లాయిడ్. ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది కదా, ఇట్ మీన్స్ డిప్లాయిడ్. ఏదైతే మన స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ రెండు వ్యాలిడేట్ అయిపోయి వీఆర్ గుడ్ అని అర్థం. ఓకే, ఫైన్. సో టిల్ హియర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్ డెఫినేషన్, ఇన్స్టెన్స్ డెఫినేషన్ అయిపోయింది. ఓకే, డిప్లాయ్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ కింద మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏదైనా ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలంటే ఈ కాంబినేషన్స్ తో దీని లోపల మనకి వాల్యూస్ ఉండాలి కదా. 1000 వాల్యూ కంపెనీ, 2000, 3000 ఇట్లా డిపార్ట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ అకౌంట్స్. ఈ వాల్యూస్ మనము ఏదైతే మనం క్రియేట్ చేసామో, ఏమి ఇప్పుడు సెగ్మెంట్స్, వాల్యూ సెట్స్ డిఫైన్ చేసాం కదా, కంపెనీ, న్యాచురల్ అకౌంట్, డిపార్ట్మెంట్ అండ్ ఫ్యూచర్, వాటిల్లో మనం వాల్యూస్ డిఫైన్ చేసుకొని we have to assign this chart of account instance to the ledger. సో ఏదైతే మనం క్రియేట్ చేసిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం తీసుకుపోయి లెడ్జర్ కి అసైన్ చేయాలి, ప్రైమరీ లెడ్జర్ కి. ఓకే, అదే ఇది ప్రైమరీ లెడ్జర్ డిటర్మైన్ ఫోర్సెస్. చార్ట్ ఆఫ్ అకౌంట్ వన్స్ ఇన్స్టెన్స్ అంతా అయిపోయి దాని లోపల వాల్యూస్ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్ కి అసైన్ చేసిన తర్వాత వీఆర్ గుడ్ టు ఎంటర్ ద ట్రాన్సాక్షన్. That we will see in the tomorrow session, how we will assign this chart of account instance to the ledger, and those couple of steps are there. We will discuss and see in detail. Okay, that's all for today. We will continue with the next steps from tomorrow. Any questions, please stay back. Otherwise, we can wind up the session for today. Thank you all. Okay, thank you. Thank you.